పంచమి నాడు గరుత్మంతుణ్ణి పూజించాలి. దీని వెనక అతను ఒక గొప్ప గాథ ఉన్నది. ఒకప్పుడు గరుత్మంతుడు పాముల మీద పగబట్టి పాములు నాకు ఆహారం కావాలని ఇంద్రుడి దగ్గర విష్ణువు దగ్గర కూడా వరం పొంది పాముల్ని విచ్చలవిడిగా తినేసేవాడు. దానితో కొంతకాలానికి అసలు పాముల జాతి అంతరించిపోయే దుస్థితి ఏర్పడింది. మా నాగజాతి నశించిపోతోందని భయపడిన వాసుకి మొదలైనటువంటి పెద్దలు కొందరు గరుత్మంతుణ్ణి చేరి, స్వామి మాలాంటి పెద్దవాళ్ళనేమో గౌరవిస్తావు, నన్ను ఆదిశేషుణ్ణి కర్కోటకుణ్ణి ఇలాంటి వాళ్ళని గౌరవిస్తున్నావు, ఇంకా తక్కిన పాములను మాత్రం నువ్వు పగబట్టి మరీ తింటున్నావు. ఇలా అయితే కొంతకాలానికి మా నాగజాతి నశిస్తుంది. కాబట్టి మా జాతిని రక్షించుకోవడానికి నీతో ఒక వడంబడిక చేసుకుంటాం, మా మాట కాదనకు అనగా ఆదిశేషుడన్నా వాసుకి అన్నా గౌరవం చాలా ఉన్నవాడు గనక గరుత్మంతుడు మీరేం చెబితే చేస్తానన్నాడు. ప్రతి మాసము ఒక తిథి నాడు, ఒక రోజు నాడు మాలో ఒక పాము నీకు ఆహారంగా వస్తుంది. ఆ పాముతో పాటు కొంత అన్నం కూడా పంపుతాం, అంటే నైవేద్యం అన్నమాట. మేము పంపే ఆహారము, మేము పంపే ఆ పాము తిని మొత్తం పాములందరినీ తినకుండా ఉండు. ఈ ఒడంబడిక వల్ల నెలకి ఒక్క పామే మరణిస్తుంది కనుక మా జాతి అంతరించకుండా ఉంటుంది. నీకు విష్ణువిచ్చిన ఇంద్రుడిచ్చిన వరములు భ్రష్టం కాకుండాను ఉంటాయి. కాబట్టి దయతో ఈ పనికి అంగీకరించమనగా తప్పనిసరిగా అంగీకరిస్తాను అన్నాడు గరుత్మంతుడు. అలా ఒడంబడిక చేసుకున్న తిథి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి. అందుకే దాన్ని నాగపంచమి మరియు గరుడ పంచమి అని రెండు రకాలుగా పిలుస్తారు. ఈ పంచమి నాడు వాసుకి మాట ఇచ్చాడు గరుత్మంతుడు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవారన్నమాట, శ్రావణ పంచమి నాడు మొదటి పాముని ఆహారంగా పంపారు గరుత్మంతునికి. పాముతో పాటు చలిమిడి, చిమ్మిలి, కొన్ని రకాల ఆహార పదార్థాలు పంపారు. వాటిని తిని మిగతా పాముల్ని చంపడం మానివేశాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి ప్రతి మాసము పంచమి తిథి నాడు ఒక పాముని గరుత్మంతునికి ఆహారంగా పంపేవారు. లేకపోతే ఈ పాముల జాతి నశించేది. తర్వాత పాములు చేసిన మహాపాపం వల్ల కూడా గరుత్మంతునికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం తీరేది కాదు. పాములు చేసిన అపచారాలు అన్నీ ఎన్ని కావు కదా, గరుత్మంతుడి తల్లిని వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఎన్ని కావు. ఏ రకంగా అయితేనే ఇటు నాగులకి ఇటు గరుత్మంతుడికి మధ్యలో ఒడంబడిక జరిగిన దివ్యతిథి పంచమి. అందుకని గరుత్మంతుడి ఈ ఒప్పందానికి మెచ్చుకున్న విష్ణువు ప్రతి మాసములోను శుక్లపక్ష పంచమి నాడు పాములను గరుత్మంతుడు ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టిన దివ్యతిథి శ్రావణ శుక్ల పంచమి. శ్రావణ శుక్ల పంచమి నాడు పొద్దుటే లేచి స్నానం చేసి గరుత్మంతుడి యొక్క నామాలు తలుచుకుని ఓం తార్క్ష్యాయ నమః, గరుడాయ నమః, వైనతేయాయ నమః, ఖగాయ నమః, ఖగేశ్వరాయ నమః ఈ నామాలను తలుచుకుని ఆయనకేమో పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత నాగదేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూజించి వాళ్ళకి చిమ్మిలి, చలివిడి, పానకం నైవేద్యం పెట్టి ఇవి తాము ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఇటు పక్షి బాధలు ఇటు నాగబాధలు రెండూ తొలగిపోగాక ఏ రకమైన అపశకునాలు ఉండకుండా ఉండుగాక అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఆ రోజు నాగదేవతల్ని గరుత్మంతుణ్ణి తలుచుకుని యథాశక్తిగా పూజించడం మొదలుపెట్టారు. దానివల్ల గరుడుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అపశకున పక్షుల యొక్క కోతల వల్ల వచ్చేటటువంటి దోషాలు తొలగిపోతాయి, నాగదోషాలు తొలగుతాయి. కనుక పంచమి నాడు ఆ పని చెయ్యండి.